తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. అమ్మ, చాలా మందికి చూస్తుంటాం, చిన్న పిల్లలకి చదువు మీద శ్రద్ధ ఉండదు, పెద్దవాళ్ళకి పూజ చేసేటప్పుడు శ్రద్ధ ఉండదు. అంటే మైండ్లో ఏవేవో థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. ఏది జరుగుతుందో, ఏది జరగదో, ఏమవుతుందో అని ఎప్పుడు నెగిటివ్ మైండ్ సెట్ అమ్మ. సో అసలు ఈ పాజిటివ్ మైండ్ సెట్కి రావాలి అంటే వీళ్ళు ఏం చేయాలమ్మా నెగిటివ్ నుంచి బయటపడాలంటే? శ్రద్ధ వేరు, పాజిటివ్ మైండ్ సెట్ వేరు. ఓకే, రెండు వేరు. ఓకే మా. పాజిటివ్ మైండ్ సెట్ అంటే మనం చేసే పని సఫలమవుతుంది, దానివల్ల ప్రయోజనం ఉంటుంది, అది తప్పనిసరిగా విజయవంతం అవుతుంది అనే నమ్మకం ఉండడం పాజిటివ్ మైండ్ సెట్. ఇప్పుడు నన్ను మీరు తిడితే కూడా ఏం పర్వాలేదులే, ఆ అమ్మాయి ఏం కోపంలో ఉందో, ఇంట్లో ఏం ఎవరితో దెబ్బలాడొచ్చిందో, వాళ్ళ అమ్మ చేత ఏం చివాట్లు తిని వచ్చిందో, అందువల్ల అది ఎక్కడ అనలేక ఇప్పుడు నేను ఆ బాధ బయటపడే సమయానికి నేను ఎదురుగా ఉన్నా కనుక నా మీద తీర్చుకుందిలే అనుకోగలిగిన మైండ్ సెట్ నాకుంటే అది పాజిటివ్ మైండ్ సెట్. అంతేకాకుండా నమస్కారం అంటే ఒకటి, ఏంటి నాకు నమస్కారం పెడుతుంది అమ్మాయి, ఏం ఆశిస్తోంది నా నుంచి అని అనుకుంటే అది నెగిటివ్ మైండ్ సెట్. అదంతా నా మనసుకు సంబంధించింది. ఇలా ఉండడానికి ఏం చెయ్యాలి అంటే చేస్తున్న పని మీద దృష్టి పెట్టాలమ్మా. ఎకార్ట్ అనేటటువంటి ఆయన ఒక మంచి పుస్తకం రాశాడు, పవర్ ఆఫ్ నవ్ అని. అంటే ఈ క్షణం ఉన్నటువంటి దానికి ఉన్న శక్తి, మనం ఈ క్షణంలో బతకాలి. నిన్న దాని గురించి ఆలోచించినందువల్ల ప్రయోజనం లేదు. రేపటి గురించి ఆలోచిస్తే సమయం వృధా, మన చేతుల్లో లేదు, రేపు ఏమవుతుందో మనకి తెలియదు. అనుకుంటాం కానీ ఇక్కడి నుంచి పలానా చోటుకి వెళదాం అనుకుంటాం, అనుకోకుండా వాన వస్తే వెళ్ళలేం కదా, ఆగుతాం కదా కాసేపు, అన్న సమయానికి వెళ్ళలేం కదా ఎంత ప్రయత్నం చేసినా. అలాగా అయితే ఈ భూతకాలం గురించి, అయిపోయిన దాని గురించి ఆలోచించద్దంటే దాని నుంచి ఒక లెసన్ తీసుకుని వదిలేయాలి. అసలు మళ్ళీ అదే తప్పి వాళ్ళ చేస్తానని చెప్పడం కాదు, నిన్నటి దాని వల్ల ఏమీ జరిగింది అన్నది ఒక లెసన్, పాఠం. ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుండదు, అంతే. అంతవరకు తీసుకుని మిగిలినంతా వదిలేయాలి, ఆ సారం ఏదైతే ఉందో. అలా గనక ఉండడం మొదలుపెట్టినట్టయితే చేస్తున్న పని మీద దృష్టి కేంద్రీకరించటం. దానికి అసలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పటికప్పుడు, దృష్టి దాని మీద పెట్టి పనిచేసినప్పుడు సమర్థవంతంగా చేస్తాం. సమర్థవంతంగా చేసినప్పుడు సరిగ్గా చేస్తాం, లేకపోతే మళ్ళీ మళ్ళీ చేయాల్సి ఉంటుంది. అంతే కదా. వంట చేస్తున్నా, చదువుకుంటున్నా, రాస్తున్నా, మాట్లాడుతున్నా, నేనేం మాట్లాడుతున్నాను అన్న దాని మీద దృష్టి పెట్టకుండా ఇంకేదో ఆలోచిస్తూ మాట్లాడితే ఒకదాని బదులు ఒకటి మాట్లాడేస్తా, దానివల్ల ఏం జరుగుతుంది? పొగడబోయి తిడతాను, తిట్టబోయి పొగుడుతాను, ఇంకేదో చేయబోయి ఇంకోటి ఏదో చేస్తా, అనుకున్న ప్రయోజనం కాక మరేదో అక్కడ రావడం జరుగుతుంది. కనుక చేస్తున్న పని మీద దృష్టి పెట్టడం అన్నది అభ్యాసం చేస్తే దాన్ని శ్రద్ధ అంటారు. శాస్త్రం మీద, గురువాక్యం మీద నమ్మకం కలగడానికి శ్రద్ధ అని పేరు. అంటే ప్రశ్న వెయ్యకుండా, అంటే దానికి కావాల్సిన చర్చలు ముందు చేసుకోవడం, చర్చించుకోవడం, అడగడం అవన్నీ అయిపోవాలి. అయిపోయిన తర్వాత చివరికి శాస్త్రంలో నువ్వు ఈ పని చెయ్యాలి అని చెప్పారు కనుక చేస్తున్నాను, అంతే. చెయ్యాలంతే, నా గురువు గారు ఈ పని చెప్పారు కనుకనే చెయ్యాలి, అంతే. ఇంకా దాని గురించి చర్చ లేదు. ఇదంతా ఎప్పుడో అయిపోవాలి చర్చలు అవిను. పని అంటూ మొదలు పెట్టాక చెయ్యడం అన్న దాని మీద దృష్టి పెట్టి చేయాలి. అంత శ్రద్ధగా చేయడం అన్నది అలవాటు చేసుకుంటే జీవితంలో గంట చేసే పనిని అరగంట చేస్తాం, శ్రద్ధ లేకుండా చేస్తే 2 గంటలు చేస్తాం. గంట పని 2 గంటలు అవుతాయి శ్రద్ధ లేకపోతే, శ్రద్ధ ఉంటే అరగంటలో అయిపోతుంది. ఈ చిన్న విషయం ఒకటి గుర్తుపెట్టుకుంటే చేస్తున్న పని మీద మనం దృష్టి పెడతాం. చేస్తున్న పని మీద దృష్టి పెట్టినప్పుడు అప్రయత్నంగా శ్రద్ధ వస్తుంది. మనం ఏది చేస్తున్నా కళాత్మకంగా, శ్రద్ధగా మనసు అక్కడ పెట్టి చెయ్యాలి. కొంచెం మనసు పెట్టి విను అంటాం, వినడానికి చెవి కావాల్సింది మనసు ఏమిటి? మనసు పెడితేనే అర్థం అవుతుంది. మనసు చెవి దగ్గర ఉండాలి, కంటి దగ్గర ఉండకూడదు, నోటి దగ్గర ఉండకూడదు.
ఏం తినాలని ఆలోచన లేకుండా, ఎదురుగా ఏం జరుగుతోందని కళ్ళతో చూడకుండా, పూర్తిగా మనసు అంతా చెవి దగ్గర ఉన్నప్పుడు మనసు పెట్టి వినడం. ఏదైనా సరే అలాగే కాస్త మనసు పెట్టి చెయ్యంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అంటే శ్రద్ధ అక్కడ పెట్టు, నీ మనసుని చేస్తున్న పని మీద పెట్టి, ఎక్కడో కాదు. నువ్వు వంట చేస్తూ ఇంకేదో ఆలోచిస్తే ఏమవుతుంది అక్కడ? పాయసం బదులు ఇంకోటి అవుతుంది, పాయిజన్ అవుతుంది. అంతే కదా? అంతేమ్మా. అందుకని అది చేసేటప్పుడు అది చెయ్యి, లేదంటే ఇంకోటి. లేదా టీవీ సీరియల్ చూస్తే టీవీ సీరియల్ చక్కగా కూర్చుని చూడు. అంతేకాని అక్కడ కూర్చున్న తగ్గించి పొయ్యి మీద పాలు కాగాయా, మాడిపోతున్నాయా, టీ పొంగిపోతుందా అంటే డైలాగులు మిస్ అవుతావు. ఇంకేం లాభం? అందువల్ల చేసేటప్పుడు ఏది చేస్తుంటే దాని మీద దృష్టి పెట్టడం అది శ్రద్ధ. ఎప్పుడైతే అట్లా పెట్టామో పని, దాన్ని ఏమంటారు, ఏకాగ్రత అని ఒక పదం వాడతారు. అంటే ఇంద్రియాలన్నీ ఒకే పిన్ పాయింటెడ్గా ఒక దాని వైపు ఉంటాయి, ఒక్కటిగానే ఒక పాయింట్ ఉంటుంది. అలా ఉన్నటువంటి దాన్ని ఏకాగ్రత అంటారు. అటువంటి ఏకాగ్రమైనటువంటి దృష్టి కలిగి చేసినట్టయితే ప్రయోజనం. అందుకని పని మీద దృష్టి పెట్టితే, కాస్త దృష్టి పెట్టు, కాస్త మనసు పెట్టు అంటాం. పిల్లలు చదువుతూ ఉంటారు, నోటితో పైకి చదివేస్తూ ఉంటారు. ఇప్పుడు పైకి చదవట్లేదు కానీ పూర్వకాలం పైకి చదివేవాళ్ళు. పైకి చదివేస్తూ ఉంటారు కానీ వాడికి నువ్వు చదువుతున్నది ఏమిట్రా, సైన్సా సోషలా అని అడిగితే ఇంగ్లీష్ కదా అంటాడు. అంటే లాంగ్వేజ్ ఇంగ్లీష్, అది ఇంగ్లీష్ మీడియం కనుక. అంటే సబ్జెక్టు మీద లేదు, అక్షరాలని కళ్ళు చదువుతూ నోరు అంటోంది కానీ బుర్రక్కడ లేదు. మూడు కనీసం అక్కడ పెట్టినట్టయితే, మనసు మనం చేసే పని మీద పెట్టినట్టయితే దాన్ని శ్రద్ధ అంటారు. శ్రద్ధగా చేసినప్పుడు పని ఎప్పుడు కూడా బాగుంటుంది. శ్రద్ధయా వర్ధతే విద్య అని ఒక మాట ఉంది. చదువు బాగా రావాలి అంటే శ్రద్ధగా ఉండాలి తప్ప, శ్రద్ధ లేకుండా మనసు ఎక్కడో పెట్టి చదివితే లాభం లేదు. ఎన్ని గంటలు చదివినా కళ్ళు నొప్పి నోరు నొప్పే తప్ప బొరకు ఒక అక్షరం ఎక్కదు. శ్రద్ధ అంటే ఇప్పుడు మనలో నుంచే ఒక పని మీద శ్రద్ధ పెట్టడం అంతే, ఇంకా వేరేది. శ్రద్ధ అంటే పూర్తిగా దాని మీద మనసును అక్కడ కేంద్రీకరించడం. ఇంద్రియాలు వేరే పనులు చేయకుండా, అన్నిటికన్నా మించి ఇంకోటి ఉంది పెద్ద ఇంద్రియం మనసు, అది ఎక్కడికో వెళ్లకుండా జాగ్రత్త పడ్డాం. కానీ సాధారణంగా అది పారిపోతూ ఉంటుంది. అది ఏం చేస్తుంది, మనం ఇక్కడ కూర్చుంటాము, పూజ చేస్తూ ఉంటాం, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం. చదువుతూ ఉంటాం, పేజీలు నడిచిపోతూ ఉంటాయి, మైండ్లోకి ఎక్కడో ఉంటుంది. ఏ పని చేస్తున్నా అట్లా కాకుండా చేస్తున్న దాని మీద దృష్టి పెట్టి గనక చేసినట్టయితే అది శ్రద్ధ. కొంతమంది ఇళ్ళు చిమ్ముతుంటే ఎంత బాగుంటుందమ్మా శబ్దం, సిస్టమేటిక్గా లయబద్ధంగా చీపురు పెడుతున్నటువంటిది కూడా ఒక లయలో ఉంటుంది, అది శ్రద్ధ. అద్దంలో ఉంటుంది తర్వాత ఆ ప్రాంతం అంతా. కొంతమంది వంట చేస్తుంటే చూడబుద్ధి వేస్తుంది, ఎంత బాగా చేస్తారు అని, అది శ్రద్ధ. అంతేగాని కొంతమంది చేస్తుంటే వీళ్ళు చేసింది మనం తినాలని భయం వేస్తుంది. బాగానే చేస్తారు, క్లెన్లీనెస్లో డౌట్ ఏం లేదు, కానీ చేస్తున్న పని తీరు చికాకు అనిపిస్తుంది. శ్రద్ధగా ఎలా ఉండాలో మీరు చెప్పింది నేను కూడా చాలా శ్రద్ధగా విన్నానమ్మా, చాలా శ్రద్ధగా మళ్ళకుండా. సో చూసే వాళ్ళు కూడా చాలా శ్రద్ధగా వింటే ప్రతి పని మీద మనసు పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసు పెడితే చేస్తున్న పని మీద మనసు ఉండాలి. ఖచ్చితంగా అన్ని పనులు మీరు అన్నట్టుగా గంటలు అవ్వాల్సింది అరగంటలోనే అయిపోతుంది, చాలా త్వరగా అయిపోతాయి. చదివితే కూడా పిల్లలకి అదే చెప్తాం, దృష్టి దాని మీద పెట్టి చదివితే అరగంటలో చదువుకుంటావురా, వెళ్ళిన వాడుకోవచ్చు. ఇక్కడ లేకుండా ఉంటే 2 గంటలు చదివినా రాదు, ఆట పోయే చదువు పోయే, ఎట్లాగూ వాడుకోవడానికి వెళ్ళట్లేదు కదా. అదేదో ఇక్కడ కూర్చుని వాడు చదివేసే అయిపోతుంది, తర్వాత ఆడుకోవచ్చు, పని అయిపోయింది చేసేస్తే అన్నట్టు. ఓకే అమ్మా, చాలా చక్కటి విశ్లేషణ, శ్రద్ధగా వినేలా శ్రద్ధగానే చెప్పారమ్మా. ధన్యవాదాలమ్మా. మంచిది తల్లి.